The next topic is what are the features of object oriented programming or basic concepts of object oriented programming. Basic concepts అన్న basic features అన్న కానీ ఒకటే అన్నమాట. So in object oriented programming we are dividing the program into what are called objects. So object oriented programming లో మన ప్రోగ్రామ్ ని ఎలా డివైడ్ చేస్తాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కింద డివైడ్ చేస్తాము. సో ఈచ్ ఆబ్జెక్ట్ లో మనకు మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ కావాల్సినటువంటి డేటా కూడా ఆబ్జెక్ట్ లోనే మనకు అసోసియేట్ అయి ఉంటాయి అన్నమాట. సో మెయిన్ గా మనకు 5 బేసిక్ ఫీచర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో మనకు మెయిన్ గా 5 బేసిక్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి ఆ 5 బేసిక్ ఫీచర్స్ అంటే ఎన్క్యాప్సులేషను, ఆబ్జెక్ట్స్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ అండ్ క్లాసెస్, తర్వాత వచ్చేసరికి ఎన్క్యాప్సులేషను, పాలిమోర్ఫిజము, ఇన్హెరిటెన్స్ అండ్ అబ్స్ట్రాక్షన్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ అండ్ క్లాసెస్, సెకండ్ వన్ డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషను, తర్వాత ఇన్హెరిటెన్స్, పాలిమోర్ఫిజం, డేటా బైండింగ్ అండ్ మెసేజ్ కమ్యూనికేషన్. సో విల్ సీ వన్ బై వన్. So objects are basic runtime entities in object-oriented system. So we develop object-oriented programming using different types of objects అన్నమాట. సో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ని డెవలప్ చేయాలంటే కంపల్సరీగా మనము బేసిక్ యూనిట్స్ లేదా బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ కింద ఏం ఉపయోగిస్తామంటే ఆబ్జెక్ట్స్ ఉపయోగిస్తాం. అంటే మీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్కి బేస్ అనేది ఏంటిది ఆబ్జెక్ట్స్ అనమాట. ఆబ్జెక్ట్స్ని ఉపయోగించి మాత్రమే మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్ని మనము డెవలప్ చేయగలుగుతాం. They may represent a person, a place, a bank account, a tables of data, or any item that program may హ్యాండిల్. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఏంటి మనకు రియల్ టైమ్ ఎంటిటీస్ అనమాట. ఆబ్జెక్ట్స్ అనేవి రియల్ టైమ్ ఎంటిటీస్. మనం రియల్ వరల్డ్లో ఏవైతే చూస్తున్నామో వాటిని ప్రతి దాన్ని మనం ఆబ్జెక్ట్స్ రూపంలో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ గురించి ఒక ప్రోగ్రామ్, ఒక ఎంప్లాయీ అనేవాడు ఉన్నాడు. ఆ ఎంప్లాయీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఒక ప్రోగ్రామ్ రాయాలనుకోండి. అప్పుడు అక్కడ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, పర్సన్ అనేవాడు ఆబ్జెక్ట్ అవుతున్నాడు. ఒక ప్లేస్ గురించి ఒక ప్రోగ్రామ్ రాయాలనుకోండి, అక్కడ ప్లేస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. లేదా ఒక బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ రాయాలనుకోండి, అక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది మనకు ఆబ్జెక్ట్ అవుతున్నాడు. ఇలా రియల్ వరల్డ్లో నిజ జీవితంలో ఉండేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కింద ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అనమాట. దే మే ఆల్సో రిప్రజెంట్స్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ సచ్ యాజ్ వెక్టర్స్ అండ్ లిస్ట్. సో మనకు జావాలో ఎలాగైతే సి లాంగ్వేజ్లో మనకు ప్రీ డిఫైన్డ్ మెథడ్స్, యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయో, జావాలో కూడా మనకు ప్రీ డిఫైన్డ్ క్లాసెస్, యూజర్ డిఫైన్డ్ క్లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. మీకు ఆ యూజర్ డిఫైన్డ్ క్లాసెస్ లేదా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కావాలనుకున్నా కానీ మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వెక్టార్స్ కానీ, లిస్ట్ కానీ, ఇలాంటి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కూడా నేను డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ప్రీ డిఫైన్డ్ వాటితో పాటు యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కూడా నేను క్రియేట్ చేసుకోవచ్చు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మాదిరిగా. Any programming problem is analyzed in terms of objects and nature of communication between them. సో ఏదైనా ఒక ప్రాబ్లం అనేది మనకు ఎంత స్పీడ్గా ఎగ్జిక్యూట్ అయింది, లేదా ఒక ప్రాబ్లం అనేది మనకు ఎంత మెమొరీని తీసుకుంది, లేదా ఒక ప్రాబ్లం అనేది మనకు ఎంత యాక్యురేట్గా రిజల్ట్ ఇస్తుంది. ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో రాసినటువంటి ఒక ప్రోగ్రామ్ అనేది మనకి ఎంత రిజల్ట్ని ఇస్తుంది, ఎంత యాక్యురేట్గా రిజల్ట్ ఇస్తుంది అనేది మొత్తము క్యాలిక్యులేషన్స్ అనేవి ఎలా వేస్తామంటే, సో మీరు ప్రోగ్రామ్ రాయడానికి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉపయోగించారు, ఆ ఆబ్జెక్ట్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా ఉంది, ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి ఆ ప్రోగ్రామ్ యొక్క పర్ఫార్మెన్స్ని మనము అనలైజ్ చేస్తాం అనమాట. An object takes up space in memory and has associated address like a C structure. మనకు ఎలాగైతే ఒక వేరియబుల్ను డిఫైన్ చేసినప్పుడు దానికి ఒక అడ్రస్ అనేది క్రియేట్ అవుతుందో, లేదా సి లాంగ్వేజ్లో ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసినప్పుడు మనకి ఎలాగైతే అడ్రస్ అనేది క్రియేట్ అవుతుందో, అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో కూడా మీరు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది కొంత మెమొరీని తీసుకుంటుంది. ఆ తీసుకున్నటువంటి మెమొరీకి మనకు ఒక అడ్రస్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది అనమాట. When a program is executed, the objects interact by sending the messages to one another. మనకి ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుందో, అప్పుడు మనకు ఒక మెథడ్ నుంచి ఇంకో మెథడ్కి డేటా అనేది పాస్ అవుతుంది. అంటే మెసేజ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట.
A class may be thought of as a user-defined data type and objects as a variable of that type అనమాట. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి రియల్ వరల్డ్ ఎంటిటీ అనమాట. క్లాస్ అంటే ఏంటంటే ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అనమాట. జస్ట్ లైక్ స్ట్రక్చర్ సి లాంగ్వేజ్లో స్ట్రక్చర్స్ యూనియన్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకు క్లాస్ అనేది ఉంటుంది. సి లాంగ్వేజ్లో స్ట్రక్చర్కి ఏ విధంగా అయితే వేరియబుల్ క్రియేట్ చేస్తామో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో కూడా ఒక క్లాస్కి వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాము. ఆ వేరియబుల్నే మనం ఏమని పిలుస్తాము ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. సో జస్ట్ like C language, the object-oriented programming language also contain a template or a user-defined data type called class. సో user-defined data type క్లాస్ అనేది ఏంటిది user-defined data type. ఆ user-defined data type కి మనం ఏదైనా ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం ఆ వేరియబుల్ ఆబ్జెక్ట్ అని పిలుస్తాము. Once a class has been defined, we can create any number of objects belonging to that class. ఎలాగైతే సి లాంగ్వేజ్లో మనం ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ స్ట్రక్చర్కి ఎన్ని వేరియబుల్స్ అయితే క్రియేట్ చేయొచ్చో జావాలో కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో కూడా మనం ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఆ క్లాస్కు ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలనుకుంటే అన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈచ్ ఆబ్జెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డేటా టైప్ డేటా ఆఫ్ టైప్ క్లాస్ విత్ ఇన్ విచ్ దే ఆర్ క్రియేటెడ్. సో మనం ఏదైతే డేటా క్రియేట్ చేసామో ఒక క్లాస్లో ఆ క్లాస్కి అసోసియేట్ అయి ఉంటుంది అనమాట. ఏ క్లాస్ ఈజ్ దస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సిమిలర్ టైప్. సో ఒక క్లాస్లోకి మనము ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు కాబట్టి మన క్లాస్ని ఏమని పిలవచ్చు కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని పిలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో యాపిల్ ఆరెంజ్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద క్లాస్ ఫ్రూటీ. ఇప్పుడు మీరు ఫ్రూటీ అనే ఒక క్లాస్ తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరు మ్యాంగో యాపిల్ అండ్ ఆరెంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యానిమల్ అని ఒక క్లాస్ తీసుకున్నారు అనుకోండి దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ కౌ కానీ డాగ్ కానీ ఇలా ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఆ క్లాస్లో మెంబర్స్ అనమాట. దట్ మీన్స్ ఫ్రూటీ ఈజ్ ఏ క్లాస్, మ్యాంగో యాపిల్ అండ్ ఆరెంజ్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దట్ క్లాస్ అనమాట. నెక్స్ట్ వన్ డేటా ఎన్క్యాప్సులేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్. సో ఎన్క్యాప్సులేషన్ is nothing but wrapping up of data and methods in a సింగిల్ యూనిట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఆ క్లాస్లో ఏమేం డేటా ఉండాలి ఆ డేటాని ఏ మెథడ్స్ ఉపయోగించాలి అనేటటువంటి మొత్తం ఒకే చోట గ్రూప్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకు ఆబ్జెక్ట్లో ఏవైతే ఉన్నాయో అవి మొత్తం క్లాస్లో ఉంటాయి, లేదా క్లాస్లో ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనకు ఆబ్జెక్ట్లో ఉంటాయి అన్నమాట. ఆబ్జెక్ట్లో ఏముంటాయని చెప్పుకున్నాం, ఒక ఆబ్జెక్ట్లో మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ ఉపయోగించేటటువంటి డేటా ఉంటుంది. అలాగే ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్లో ఒక క్లాస్లో డేటా ఉంటుంది, ఆ డేటాను ఉపయోగించేటటువంటి మెథడ్స్ ఉంటాయి అన్నమాట. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఒక టెంప్లెట్ క్రియేట్ చేస్తున్నాను లేదా ఒక బాక్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ బాక్స్లో ఏముంటాయి నాకు డేటా ఉంటుంది, మెథడ్స్ ఉంటాయి. వీటి మొత్తాన్ని ఒక గ్రూప్ కింద చేస్తున్నమాట. ర్యాపరింగ్ అంటే ఏంటి గ్రూప్ చేయటం లేదా బైండ్ చేయటము, గ్రూప్ చేయటం అనమాట. డేటాని మెథడ్స్ని ఒక సింగిల్ యూనిట్ కింద గ్రూప్ చేస్తున్నాము. ఆ సింగిల్ యూనిట్ని నేను ఏమని పిలుస్తాను క్లాస్ అని పిలుస్తాను అనమాట. ఈ విధంగా గ్రూప్ చేయటాన్ని డేటాని మెథడ్స్ని ఒక సింగిల్ యూనిట్ కింద గ్రూప్ చేయటాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎన్క్యాప్సులేషన్ అని పిలుస్తాం. ద ర్యాపరింగ్ అప్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ into a single unit called class is known as encapsulation. The data encapsulation is mostly sticking feature of a class. The data is not accessible to the outside world and only those methods which are wrapped in the class can access it. సో ఒక క్లాస్ లోపల మనం ఏదైతే డేటాని ఉంచామో ఆ డేటాని ఆ క్లాస్లో ఉండే మెథడ్స్ మాత్రమే ఉపయోగించుకుంటాయి, వేరే క్లాస్లో ఉండేటటువంటి మెథడ్స్ ఉపయోగించుకోవడానికి లేదనమాట. సో ఈ విధంగా ఉండటం వల్ల మనకి ఏంటంటే సెక్యూరిటీ అనేది ఉంటుంది, డేటాకి ఎక్కువ సెక్యూరిటీ అనేది ఉంటుంది అనమాట. దీస్ మెథడ్స్ ప్రొవైడ్స్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ డేటా అండ్ ద ప్రోగ్రామ్. దిస్ ఇన్సులేషన్ ఆఫ్ డేటా ఫ్రమ్ డైరెక్ట్ యాక్సెస్ బై ద ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ డేటా హైడింగ్. ఒక క్లాస్లో ఉండేటటువంటి మెథడ్స్ ఏవైతే ఉంటాయో ఆ మెథడ్స్ మాత్రమే ఆ డేటాను ఉపయోగించుకొని మిగతా మెథడ్స్ వేరే క్లాస్లో ఉండేటటువంటి మెథడ్స్ ఆ డేటాను ఉపయోగించకుండా ఉండటాన్ని మనం ఏమని పిలుస్తాము డేటా హైడింగ్ అని పిలుస్తాం. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ రిఫర్స్ టు ద యాక్ట్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఎసెన్షియల్ ఫీచర్స్ వితౌట్ ఇంక్లూడింగ్ ద బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఆర్ ఎక్స్ప్లెనేషన్స్.
సో, మనం ఒక ప్రోగ్రామ్ అనేది రాసేటప్పుడు లేదా ఒక ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేసేటప్పుడు యూజర్‌కి ఏవైతే అవసరమయ్యాయో ఆ ఆప్షన్స్ మాత్రమే మనం అందుబాటులో ఉంచుతామనమాట. దాన్ని మనం పిలుస్తాం అబ్స్ట్రాక్షన్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏటీఎంకెళ్లారనుకోండి. ఏటీఎంకెళ్ళినప్పుడు మన కార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి ఏవైతే ఆప్షన్స్ అయితే అవసరమవుతాయో అవి మాత్రమే మనకు ఔట్‌సైడ్ వరల్డ్‌లో విజిబుల్‌గా ఉంటాయి. అంతేగాని బ్యాక్‌గ్రౌండ్‌లో దానికి ఏం కోడ్ రాశారు, బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు మనీ అనేది ఏ విధంగా కౌంట్ అవుతుంది, లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రోగ్రామ్స్ ఏ విధంగా రాశారు, లాంటి డీటెయిల్స్ మొత్తం మనకు కానరావనమాట. అలా యూజర్‌కి అవసరం లేనటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, ఆ యూజర్‌కి అవసరం లేనటువంటి డీటెయిల్స్ మొత్తాన్ని హైడ్ చేసి, యూజర్‌కి కావాల్సినటువంటి ఎసెన్షియల్ ఫీచర్స్, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, వాటిని మాత్రమే ఔట్‌సైడ్ వరల్డ్‌లో విజిబుల్‌గా రిప్రజెంటేషన్ చేయటాన్ని మనం ఏమని పిలుస్తాము? అబ్స్ట్రాక్షన్ అని పిలుస్తామనమాట. Classes uses the concept of abstraction and are defined as a list of abstract attributes such as size, weight, and cost, and methods that operate on these attributes. They encapsulates all essential properties of the object that are to be క్రియేటెడ్. ఒక క్లాస్‌లో ఉండేటటువంటి డేటా ఏదైతే ఉంటుందో, ఆ డేటా మొత్తాన్ని మనకు ఆబ్జెక్ట్ అనేది యాక్సెస్ చేసుకుంటుంది. అయితే మనకు ఎప్పుడు ఏదైతే అవసరమవుతుందో, ఎప్పుడు ఏ డేటా అయితే అవసరమవుతుందో, ఆ డేటా మాత్రమే మనకి యాక్సెస్ చేసి, మనకు ఔట్‌సైడ్ వరల్డ్‌లో డిస్‌ప్లే చేస్తుంది. అంతేగాని అన్నెసెసరీ డేటాని మనకి డిస్‌ప్లే చేయదనమాట. ఈ విధంగా మనం ఎన్‌క్యాప్సులేషన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్‌హెరిటెన్స్ అనమాట. సో, ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటంటే, ఒక ఆబ్జెక్ట్‌లో ఉండేటటువంటి ఫీచర్స్ ఇంకొక ఆబ్జెక్ట్‌లోకి తీసుకురావటాన్ని మనం ఏమని పిలుస్తాము? ఇన్‌హెరిటెన్స్ అని పిలుస్తామన్నమాట. ఇన్‌హెరిటెన్స్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ వన్ క్లాస్ అక్వైర్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ అనదర్ క్లాస్. సో, ఒక క్లాస్‌లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంకో క్లాస్‌లో కూడా కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఫస్ట్ క్లాస్‌లో ఉన్న ఆబ్జెక్ట్‌కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సెకండ్ క్లాస్‌లో ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్‌కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ అంటే లక్షణాలనమాట. ఇప్పుడు ఫస్ట్ క్లాస్‌లో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క లక్షణాలు సెకండ్ క్లాస్‌లో ఉండేటటువంటి ఆబ్జెక్ట్‌లకి తీసుకొచ్చామనుకోండి. దాన్ని మనం ఏమని పిలుస్తాం? ఇన్‌హెరిటెన్స్ అని పిలుస్తాం అనమాట. లేదా సెకండ్ క్లాస్‌లో ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్ యొక్క లక్షణాలు ఫస్ట్ క్లాస్‌లోకి తీసుకొచ్చామనుకోండి. దాన్ని ఇన్‌హెరిటెన్స్ అని పిలుస్తాం. ఇలా ఇన్‌హెరిటెన్స్ వల్ల మెయిన్ మనకు రీయూజబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 2 క్లాసెస్ ఉన్నాయనుకోండి. పేరెంట్ క్లాసు, చైల్డ్ క్లాసు. సో, పేరెంట్ క్లాస్‌లో ఏదైతే కోడ్ రాసామో అదే కోడ్ మళ్ళా చైల్డ్ క్లాస్‌లో అవసరమైందనుకోండి. అప్పుడు మళ్ళా కోడ్ అనేది మీరు రాయాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట. జస్ట్ మీరు పేరెంట్ క్లాస్‌ని చైల్డ్ క్లాస్‌లోకి ఇన్‌హెరిట్ చేసుకుంటే సరిపోతుందనమాట. దానివల్ల మీకు కోడ్ రీయూజబిలిటీ అనేది పెరిగిపోతుందనమాట. సో, దీనివల్ల మీకేంటంటే ఎగ్జిస్టింగ్ క్లాసెస్‌ని ఎటువంటి మోడిఫికేషన్ చేయకుండా మనం యాక్సెస్ చేసుకోవటానికి కుదురుతుందనమాట. మనకు చైల్డ్ క్లాస్‌లో పేరెంట్ క్లాస్ యొక్క ఫీచర్స్ ఉంటాయి. యాస్ వెల్ యాస్ చైల్డ్ క్లాస్ యొక్క ఫీచర్స్ 2 కలిగి ఉంటాయన్నమాట. సో, మెయిన్ ఇన్‌హెరిటెన్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే కోడ్ రీయూజబిలిటీని ప్రొవైడ్ చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. పాలిమోర్ఫిజం అంటే ఏంటంటే ఒక మెథడ్ అనేది ఒకటి కంటే ఎక్కువ రూపాలను గిన ఒక మెథడ్ అనేది ఒకటి కంటే ఎక్కువ రూపాలలో గిన మనకు కనిపిస్తే దాన్ని ఏమని పిలుస్తాం? పాలిమోర్ఫిజం అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిషన్ మెథడ్ తీసుకున్నారనుకోండి. అడిషన్ మెథడ్‌లో మీకు ఫస్ట్ 2 పారామీటర్స్ పాస్ చేయొచ్చు. మె అలాగే ఇంకో అడిషన్ మెథడ్‌ని డిఫైన్ చేయొచ్చు. దాంట్లో 3 పారామీటర్స్‌తో డిఫైన్ చేయొచ్చు. ఇంకో అడిషన్ మెథడ్‌ని డిఫైన్ చేయొచ్చు. దాంట్లో 4 పారామీటర్స్ ఉపయోగించి డిఫైన్ చేయొచ్చు. ఈ విధంగా ఒక మెథడ్ అనేది ఒకటి కంటే ఎక్కువ రూపాలలో మనకు కానొస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే పాలిమోర్ఫిజం అని పిలుస్తాం. పాలీ అంటే మోర్ అని. మార్ఫిక్ అంటే ఏంటంటే ఫార్మ్స్ అని. ఫార్మ్స్ అని రూపాలు అని. పాలీ అంటే ఎక్కువ అని. మార్ఫిక్స్ అంటే ఏంటంటే రూపాలని. ఒక మెథడ్ అనేది ఒకటి కంటే ఎక్కువ రూపాలని గిన మనకు ఒక ప్రోగ్రామ్‌లో ఎగ్జిక్యూట్ చేస్తే దాన్నే మనం ఏమని పిలుస్తాము? పాలిమోర్ఫిజం అని పిలుస్తాం అన్నమాట. సో, మనకు జావాలో పాలిమోర్ఫిజం అనేది 2 విధాలుగా అచీవ్ చేయొచ్చనమాట. ఒకటి ఓవర్ రైడింగు, రెండోసరికి ఓవర్‌లోడింగ్ అనమాట. సో, డేటా బైండింగ్ అంటే ఏంటి? సో, జనరల్లీ బైండింగ్ రిఫర్స్ టు ద లింకింగ్ ఆఫ్ ప్రొసీజర్ కాల్స్ టు ద కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ రెస్పాన్స్ టు ద కాల్. మనం ఏదైనా ఒక మెథడ్‌ని కాల్ చేసినప్పుడు లేదా ఒక ఆబ్జెక్ట్ ఉపయోగించి ఒక మెథడ్‌ని కాల్ చేసినప్పుడు, ఆ మెథడ్‌కి కావాల్సినటువంటి కోడ్ ఏదైతే ఉంటుందో, ఆ కోడ్ మొత్తం మనం ఎక్కడ రాసుంటాము? క్లాస్ లోపల రాసుంటాం. మన ఆబ్జెక్ట్‌ని ఉపయోగించి ఒక మెథడ్‌ని కాల్ చేసినప్పుడు, ఆ
మెథడ్కు సంబంధించినటువంటి కోడ్ మొత్తము మన ఆబ్జెక్ట్ తోటి లింక్ అయితే అసోసియేట్ అయితే దాన్నే మనం ఏమని పిలుస్తాం, డేటా బైండింగ్ అని పిలుస్తాం అన్నమాట. డేటా బైండింగ్ మీన్స్ that the code associated with a given procedure call is not known until the time of call at the రన్ టైమ్. సో మెయిన్ డేటా బైండింగ్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే, మనం ఒక మెథడ్లో ఏ కోడ్ ఉందనేది మనకు తెలియదు. ఒక ఆబ్జెక్ట్ను ఉపయోగించి ఆ మెథడ్ని మనం కాల్ చేసేంత వరకు, ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఆ ఆబ్జెక్ట్ను ఉపయోగించి ఆ మెథడ్ని కాల్ చేసేంత వరకు దాంట్లో ఉన్నటువంటి కోడ్ అనేది ఎవరికి తెలియదన్నమాట. దీనివల్ల కూడా మనకు సెక్యూరిటీ అనేది, ప్రోగ్రామ్ యొక్క సెక్యూరిటీ, కోడ్ యొక్క సెక్యూరిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో జనరల్లీ డేటా బైండింగ్ అసోసియేటెడ్ విత్ పాలిమోర్ఫిజం అండ్ ఇన్హెరిటెన్స్. ఈ డేటా బైండింగ్ అనేది మనకు ఎలా వస్తుంది, మన ప్రోగ్రామింగ్లో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అంటే, మీరు పాలిమోర్ఫిజం కాన్సెప్ట్, ఓవర్లోడింగ్ కానీ ఓవర్ రైడింగ్ కానీ, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ కానీ ఇన్హెరిటెన్స్ లాంటి కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ డేటా బైండింగ్ ప్రాపర్టీ అనేది మన ప్రోగ్రాంలో ఎగ్జిట్ కావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఏ ప్రొసీజర్ కాల్ అసోసియేటెడ్ విత్ ద పాలిమోర్ఫిజం రెఫరెన్స్ డిపెండ్స్ ఆన్ ద డైనమిక్ టైప్ ఆఫ్ దట్ రెఫరెన్స్. మనం ఏదైనా ఒక పాలిమోర్ఫిజం ఉపయోగించి, అంటే ఒక మెథడ్ అనేది ఒకటికంటే ఎక్కువ రూపాలని మనకు ఒక ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనం ఏ మెథడ్ని కాల్ చేయాలి, 2 పారామీటర్స్ ఉన్న మెథడ్ని కాల్ చేయాలా, 3 పారామీటర్స్ ఉన్న మెథడ్ కాల్ చేయాలా, 4 పారామీటర్స్ ఉన్న మెథడ్ని కాల్ చేయాలనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, డైనమిక్గా. The last one is message communication. Here message communication will be happen in between the objects of different class. ఒక ఆబ్జెక్ట్లో ఒక క్లాస్లో ఉండేటటువంటి వివిధ ఆబ్జెక్ట్ల మధ్య అయినా కమ్యూనికేషన్ ఉంటుంది, లేదా ఒక క్లాస్లో ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్ ఇంకో క్లాస్లో ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్తో కూడా మనకు కమ్యూనికేషన్ కావచ్చు. ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఓన్లీ కమ్యూనికేషన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్ or objects of the different class only. In object oriented programming, methods will not communicate directly, unlike ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. మనకు ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో లెక్క కాలింగ్ ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్తో కమ్యూనికేట్ కావటం, కాల్డ్ ఫంక్షన్ కాలింగ్ ఫంక్షన్తో కమ్యూనికేట్ కావటం లాంటి సిచ్యువేషన్ అనేది మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉండదన్నమాట. కమ్యూనికేషన్ ఆల్వేస్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ ఓన్లీ. మన కమ్యూనికేషన్ అనేది ఓన్లీ ఆబ్జెక్ట్స్ టు ఆబ్జెక్ట్స్ మధ్య మాత్రమే ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్స్ అనేవి ఒకే క్లాస్లో ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్ కావచ్చు, లేదా వేరు క్లాస్లో ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్ కావచ్చు. ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ కమ్యూనికేట్ కావడం వల్ల మనకు మెసేజ్ అంటే డేటా అనేది ఒక చోట నుంచి ఇంకో చోటికి పంపించడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. సో ఈ మెటీరియల్ అనేది మీరు మొత్తం యాక్సెస్ చేయాలంటే మీరు ఇంటర్నెట్లో ట్యూటోరియల్ t.net అని క్లిక్ చేస్తే మీకు ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డిగ్రీ మెటీరియల్స్ అని ఉంటుంది, లేదా డిగ్రీ సబ్జెక్ట్స్ అని ఉంటుంది. డిగ్రీ సబ్జెక్ట్స్ దగ్గరికి వెళ్ళి మీరు జావా ప్రోగ్రామింగ్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా ఇండెక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మొత్తం యూనిట్ వైజ్గా ఇండెక్స్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి మీకు కావాల్సినటువంటి టాపిక్ పైన క్లిక్ చేస్తే మీరు దాన్ని ఈజీగా రీడ్ చేయగలుగుతారు అన్నమాట.